హలో ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్‌ని మైండ్‌లో పెట్టుకొని, మనకి ఫ్యూచర్‌లో మంచి వెల్త్ క్రియేట్ అయ్యేలా ఒక 5 స్టాక్స్ అయితే పిక్ చేశాను. పర్టిక్యులర్‌గా ఈ 5 స్టాక్సే ఎందుకని చెప్పి మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. నేను పిక్ చేసుకున్న 5 స్టాక్స్‌లో ఫిఫ్త్ పొజిషన్‌లో ఉన్న స్టాక్ ఏంటంటే వారీ ఎనర్జీస్. ఈ వారీ ఎనర్జీస్ ఏం చేస్తుందో తెలుసా? సోలార్ ప్యానెల్స్‌ని అయితే తయారు చేస్తుంది. ఇండియాలోనే అన్నిటికంటే ఎక్కువ నంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ అయితే ఈ వారీ ఎనర్జీస్. ఈ వారీ ఎనర్జీస్ Q4 రిజల్ట్స్ మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ వచ్చేసి 71% అయితే పెరిగింది. రెవెన్యూ కూడా 75% అయితే పెరిగింది. ఈ కంపెనీ రాబోయే 2-3 ఇయర్స్‌లో 30 crore అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుందని రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. ఇండియా సోలార్ పెట్టుబడుల్లో 2030 కల్లా 3 రెట్లు పెరుగుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే వారీ ఎనర్జీస్‌కి ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండబోతుందని అయితే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒక రిస్క్ అయితే ఉంది. వెస్ట్ ఆసియా వార్ వల్ల ఎక్స్‌పోర్ట్స్ కొంచెం తగ్గాయి. కానీ డొమెస్టిక్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తుంది. ఫోర్త్ పొజిషన్‌లో ఉన్న స్టాక్ ఏంటంటే జీవీ వెన్రోవా టీ&డి ఇండియా. ఈ కంపెనీ పేరు కొద్దిగా పెద్దగా ఉండొచ్చు కానీ వీళ్ళ బిజినెస్ చాలా సింపుల్. ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి పంపే ఎక్విప్మెంట్స్ అయితే ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ప్రాఫిట్ ఇప్పటిదాకా 236% అయితే పెరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీకి ఎలాంటి డెబ్ట్ అయితే లేదు. ఈ కంపెనీ రెవెన్యూ కూడా 36% అయితే గ్రోత్ అయ్యింది. ఇంకొక పాయింట్ ఏంటంటే నొమోరా అనే బిగ్ అనలిస్ట్ కంపెనీ వీళ్ళకి 3,350 crores టార్గెట్‌ని అయితే పెట్టింది. ఇండియాలో ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ అవుతున్నంత కాలం ఈ కంపెనీ గ్రో అవుతూనే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈ కంపెనీని పిక్ చేసుకోవడానికి. థర్డ్ ప్లేస్‌లో ఉన్న కంపెనీ పేరు వచ్చేసి లుపిన్. ఫార్మా కంపెనీ అంటే బోరింగ్ కంపెనీ అని అనుకుంటున్నారా? కానీ ఈ కంపెనీ 100 కంటే ఎక్కువ కంట్రీస్‌లో తమ మెడిసిన్ అయితే సెల్ చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా అమెరికా, యూరోప్, ఆసియా ఇలా చాలా కంట్రీస్‌లో తమ మెడిసిన్ అయితే సెల్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 1,00,000 crores అయితే ఉంది. వీళ్ళ రెవెన్యూ 27,958 crores అయితే ఉంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5,355 crores. లుపిన్‌లో స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ క్రాష్ అయినా సరే ఈ స్టాక్ రిలేటివ్‌గా స్టెబుల్‌గానే ఉంటుంది. ఎందుకంటే జనాలు మెడిసిన్స్ కొనడం ఎప్పటికీ ఆపరు కాబట్టి. మీ పోర్ట్ఫోలియో సేఫ్‌గా ఉండాలంటే ఈ లుపిన్ లాంటి కంపెనీస్‌ని పిక్ చేసుకోవడం ఒక బెస్ట్ చాయిస్. సెకండ్ ప్లేస్‌లో ఉన్న కంపెనీ పేరు వచ్చేసి BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ BSE స్టాక్‌ని పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ స్టాక్ కొన్నా, ఎవరు కొన్నా, ఎవరు అమ్మినా సరే BSEకి ఫీ అయితే వస్తుంది. ఇది మార్కెట్‌ని ఓన్ చేయడం లాంటిది. మీరు కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఈ BSE స్టాక్ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే 59% అయితే పెరిగింది. అంతేకాదు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఆసియాలోనే ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875 నుంచి రన్ అయితే అవుతుంది. ఇండియాలో రీటైల్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నంత కాలం కొత్త డీమ్యాట్ అకౌంట్లు వస్తూనే ఉంటాయి. కొత్త డీమ్యాట్ అకౌంట్స్ వచ్చినంత కాలం కొత్తగా SIP చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇలా ఈ చైన్ కంటిన్యూగా అవుతున్నంత కాలం ఈ BSE స్టాక్కి ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇది ఒక మెయిన్ రీజన్ నేను BSE స్టాక్ని పిక్ చేసుకోవడానికి. ఈ BSE స్టాక్ రీసెంట్గా తమ డివిడెండ్ అయితే అనౌన్స్ చేసింది 10 rupees per share. అంతేకాకుండా ఇది డెబ్ట్ ఫ్రీ కంపెనీ. లాస్ట్గా ఫైనల్ కంపెనీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంపెనీ వచ్చేసి కమిన్స్ ఇండియా. ఈ కమిన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే డీజిల్ అలాగే నేచురల్ గ్యాస్ ఇంజిన్స్ అయితే తయారు చేస్తారు. పవర్ జనరేషన్, ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఇలా అన్ని సెగ్మెంట్స్లో వెళ్ళే టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు. అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ అయితే చెప్తాను. గవర్నమెంట్ CPCB 4+ ఎమిషన్స్ని అయితే తీసుకొచ్చింది. దీనికి చాలా చిన్న కంపెనీస్ అయితే రెడీగా లేవు. బట్ కమిన్స్ కంపెనీ అయితే రెడీగానే ఉంది. దానివల్ల ఈ కంపెనీ మార్కెట్ షేర్ అయితే ఫ్యూచర్లో బాగా పెరిగబోతుంది. అంతేకాకుండా ఈ కంపెనీ 52 weeks హైలోనే అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గానే ఈ కంపెనీ డివిడెండ్ కూడా అనౌన్స్ అయితే చేసింది. షార్ట్గా చెప్పాలంటే క్వాలిటీ కంపెనీ, స్ట్రాంగ్ మోటో, గవర్నమెంట్ టైల్విండ్ కూడా ఉంది. అందుకే నేను ఈ కంపెనీని ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంచాను. ఇవే నేను పిక్ చేసిన ఈ రీసెంట్ కరెక్షన్లో 5 మెయిన్ స్టాక్స్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కమెంట్స్లో చెప్పండి ఈ 5 స్టాక్స్లో మీకు ఏది బెస్ట్ అనిపించిందో. మళ్ళీ కలుద్దాం. జై హింద్.